ఇప్పుడు పెళ్లిలో ఫోటోలు వీడియోలు తీస్తారు కదా బావా. అందుకే ఎదవ వెళ్ళమంటుంది. మీ ఆవిడ ఎంత అందంగా రెడీ అయినా నీతో ఒక్క ఫోటో కూడా తీయించుకోదు. అప్పుడు తెలుస్తుంది నీ బొచ్చు వాల్యూ. అర్థమైంది బావా. రేయ్, ఏడు కొండల స్వామికి నీ కష్టాలన్నీ చెప్పి ఇబ్బంది పెట్టేకు. అసలు ఆయనకి రెస్ట్ ఉండట్లేదు. పెట్టేశాడు. పని అయిపోగానే పెట్టేస్తారే పనికి మళ్ళీ ఎదవలు. లోకం తీరు అంతే బా. పాక ఉన్నంతసేపు మన వెనకాల పాకలాడతారు, పలచబడిపోతే పక్కకు పోతారు. కొటేషన్లు కొట్టాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. నీకుందా? లేదు. మరి ఎందుకే ట్రై చేస్తావు? పాకం పాకులాడ్డాన్ని ప్రాస ఒకటి మళ్ళీ మైసూర్ పాకల మొహం వేసుకుని స్వీట్ నచ్చలేదంటే పోనీ బాదుషా పప్పు గుర్తు అందుకో. సర్లే, నువ్వేంటి వర్క్ మానేసి వంటగదిలోకి వచ్చావు? నైట్ మీ అక్కకి నాకు ఫైట్ అయింది. అయితే నీకు తెలీదా? మొగుడు పెళ్ళాలకి గొడవ అయితే వంట మొగుడే చేయాలి. కూల్ చేయడానికా? కూల్ చేయడానికో ఫూల్ చేయడానికో కాదు. కోపంలో ఏ ఎలకల మందో కలిపిందనుకో మనల్ని కూలింగ్ బాక్స్లు ఇట్టేస్తారండి. నిగూఢ రహస్యం నిగ్గు తెలుసోబా. థ్యాంక్ యూ. ఇంతకెందుకు గొడవ పడ్డారు? దాని డబ్బాలో డబ్బులు దొబ్బేసరి నా మీద పడి దబీమని బాధేసిందే. ఛా, నాకు బాధేస్తుంది బా. కొట్టినందుకు కూడా నాకు కోపం రాలేదు. దాని డబ్బాలో డబ్బులు కొట్టేసానన్నా చూడు, అందుకు నాకు కోపం వస్తుంది. అందుకని నువ్వు కానీ ఎలకల మందు కలిపెత్తావేంటి? లేదు, చేవల మందు కలుపుతా. నా కర్రీ సపరేట్ చేసి మిగిలిన దాంట్లో కలుపుకోబా. అసలు కలపాల్సిందే నీ కోసమే. డబ్బులు దబ్బేసి నన్ను ఇరికిస్తావా? ఏంటి బా ఏదో ఆలోచిస్తున్నావు? చేవల మందు తర్వాత కలుపుతా, ముందు ఉప్పు కలుపుతా. అసలు డబ్బులు ఎవరు కొట్టేసి ఉంటారంట? మనీ మ్యాటర్స్ లోకి మన ఇన్వాల్వ్ చేయకు బా. వంట బాగా చేయి. నిన్ను పట్టించాలంటే నేను గేమ్ స్టార్ట్ చేయాల్సింది. గేమ్ స్టార్ట్స్. విచారంగా కూర్చున్నారేంటండి? సీరియల్లో హీరోయిన్కి ఏమైనా గుండె జబ్బు వచ్చిందా? కుళ్ళు జోకులేసావంటే నీ గుండె పీకి మైదా పిండిలో పెట్టి బజ్జీలేసేస్తా. యాదవా. బాధగా కూర్చున్నారు కదా అని అడిగానులేండి. డబ్బులు కొట్టేశారా అంజీ? ఏ బ్యాంక్లో? బ్యాంకులో కదరా. బ్యాంకులో కొట్టేస్తే నేనెందుకు ఎడతారా? నా డబ్బాలో డబ్బులు కొట్టేశారు. కొట్టేయడంలోను అయ్యగారితో కొట్టించుకోవడంలోను మన ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తారండి. నేను ఊడ్చే కదా మీరెందుకు? ఊడ్చడానికి కాదురా, అరే యాదవా, నా డబ్బులు కొట్టేస్తే నేనెందుకు కొట్టించుకుంటారా? ఎవరు కొట్టేశారు? అర్థం కాకి కాదురా, నెత్తి మీద చేతులు ఎట్టుకొని నీరసంగా కూర్చుంది. బావ కొట్టేశాడని సెల్లి అంటుంది, సెల్లి కొట్టేసిందని మొగడు అంటున్నాడు. మధ్యలో నా డబ్బా ఖాళీ అయిపోయింది. ఏంటి అమ్మాయి గారు, మీరెవరు?